కొన్నారో తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. నేడు మన ధ్యానాంశము 34వ కీర్తన 6వ వాక్యం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. అవును సోదరి సోదరుడా, మన దేవుడుకి మనము ఎలాగ ప్రార్థన చేయాలి అంటే దీనత్వంతో ప్రార్థన చేయాలి, తగ్గింపుతో ప్రార్థన చేయాలి. ప్రియ సోదరి సోదరుడా, ఎందుకు తగ్గింపుతో మనం ప్రార్థన చేయాలి అంటే దేవుడు సర్వ సృష్టికర్త అయిన తండ్రి, సర్వాధికారి అయిన దేవుడు. ఈయన సమస్త సృష్టిని కలగజేసిన వాడు, మహోన్నతుడైనటువంటి దేవుడు. ఈ దేవునికి నువ్వు ఎలాగ ప్రార్థన చేయాలి అంటే తగ్గింపుతో ప్రార్థన చేయాలి. మనం తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఎప్పుడు కూడా మనం హెచ్చుతో ప్రార్థన చేయకూడదు. నీకు ధనం ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, మంచి అందగాడు పోయి ఉండొచ్చు, మంచి పాటగాడు పోయి ఉండొచ్చు, ఆటగాడు పోయి ఉండొచ్చు, తెల్లనివైనొచ్చు, నెల్లనివైన ఏమైనా ఉండొచ్చు నీ హోదా. అయితే ప్రభు సన్నిధికి వచ్చేలోపు నిన్ను నీవు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తగ్గించుకొని ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే లూకా సువార్తలోనికి మనం వెళితే ఇద్దరు వ్యక్తులను మనం అక్కడ చూస్తాం. అక్కడ ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళారు. ఒకడేమో పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు, ఇంకొకడేమో సుంకరిగా కనబడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ పరిశుద్ధుడు నేరుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, నిలబడ్డాడు. ఇదిగో దేవా, నేను సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులై ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్ల ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన 10వ భాగం ఇస్తున్నానని తను హెచ్చించుకొని ప్రార్థిస్తున్నాడు. ఓ సోదరి సోదరుడా, చూసావా? ఇతని ప్రార్థన ఇతరులను తృణీకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఇతరులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతరుల మనుషుల వల్లే లేను, ఆఖరికి సుంకరి వల్లే కూడా లేను అంటున్నాడు. అంటే ఇతను ఏమి చేస్తున్నాడు? ఇతరులను తృణీకరించి మాట్లాడుతున్నాడు, ఇతరులను హేళన చేసి మాట్లాడుతున్నాడు, ఇతరులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా? నీవు కూడా ఇలాగ ప్రార్థన చేస్తున్నావా? ఇదిగో ప్రభు, నా పక్కింటోడు నాశనం కావాలి, వాడు నన్ను తిట్టాడు, వీడు నన్ను కొట్టాడు, నాకు అన్యాయం చేశాడు, కనుక వాళ్ళు నాశనం కావాలి, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అలాంటి ప్రార్థన దేవుడు వినడు. ప్రియ సోదరి సోదరుడా, అలాంటి ప్రార్థనకు దేవుని దగ్గర సమాధానమే ఉండదు. ఇదిగో దేవుడిని ప్రార్థన దేవుడు వినడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా ఇతరులు తృణీకరించి ప్రార్థించవద్దు, అలాంటి ప్రార్థన దేవుడు వినడు. ఇతరులు తక్కువ చేసి మాట్లాడొద్దు, అలాంటి ప్రార్థన దేవుడు వినడు. ప్రియ సోదరి సోదరుడా, అయితే సుందరి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, మందిరానికి దూరంగా నిలబడ్డాడు. ఇదిగో ప్రభువా, నేను ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనను యోగ్యుడను కానయ్యా అని తను ప్రార్థించినప్పుడు, ప్రియ సోదరి సోదరుడా, సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఇదిగో నేను ఆకాశం వైపు కనులెత్తి కూడా చూడలేనటువంటి అభాగ్యుడనయ్యా అని రొమ్ము కొట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు. సుంకరి ప్రార్థన జవాబిచ్చాడు. అతనికంటే ఇతని నీతి మంచుగా తీర్చిదిద్ది తన ఇంటికి పంపించాడు. చూశారా? ప్రియ సోదరి సోదరుడా, సుంకరి యొక్క తగ్గింపు ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. పరిశుద్ధ ప్రార్థన వెళ్ళాలంటే విన్నాడు, అది కూడా ఆ ప్రార్థనకు జవాబు రాలేదు, కానీ ఈ ప్రార్థనకు జవాబు వచ్చింది. ఈ ఉదయకాలం ముందు ప్రియ సోదరి సోదరుడా, నువ్వెలాగ ప్రార్థన చేస్తున్నావు? నిన్ను నువ్వు తగ్గించుకొని దీనుడవై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? లేక ఇతరులు తృణీకరిస్తూ నిన్ను హెచ్చించుకుంటూ నేను దశమాగలు ఇస్తున్నాను, నేను మందిరానికి అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, దైవజనునికి అది ఇస్తున్నాను, ఇలాగా అనేకముగా నిన్ను నువ్వు హెచ్చించుకొని ప్రార్థిస్తున్నావా? అలాంటి ప్రార్థనకు దేవుని దగ్గర జవాబు రాదు. ప్రియ సోదరి సోదరుడా, గనుక ఉదయకాలం ముందు
నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకో. అయ్యా, నేను దీనుడను ప్రభువా, నేను అభాగ్యుడనైనా, నేను జ్ఞానం లేనివాడనయ్యా. ఇదిగో నాకున్న ఈ సంపద కానీ, నాకున్న ఈ ఉద్యోగం కానీ, ఉన్న వ్యాపారము కానీ, లేదా నేను చేస్తున్నటువంటి ఏ పని అయినా కానీ, లేదా నాకున్న ఈ జ్ఞానము కానీ, అందము కానీ, నాకు ఇచ్చిన భార్య పిల్లలు కానీ, నా భర్త కానీ, పిల్లలు కానీ, సమస్తము నీవు ఇచ్చిందేనయ్యా అని నీవు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు దేవుని సన్నిధిలో నిన్ను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. శంకరి ప్రార్థన విని జవాబిచ్చినట్లు నీ ప్రార్థన కూడా జవాబిస్తాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ప్రియ సోదరుడా, వేరే కాలం ముందు నిన్ను తగ్గించుకొని ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుడు నీ ప్రార్థన జవాబిస్తాడు. దేవుడు నిన్ను నీ కూర్చోమని దీవించును గాక. ఆమేన్.